నా స్టైల్ అడవి పంది మాంసం తయారు చేసుకునే విధానం చూద్దామా. చాలా టేస్టీగా ఉంటుందండి. అచ్చం మటన్ లాగానే ఉంటుంది. ఫస్ట్ ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా వేగిపోవాలి. ఎబ్బేచి అడవి పంది మాంసమా, నేను తినను బాబోయ్ అనేవాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు. అవునండి, ఫస్ట్లో నేను కూడా అస్సలు తినేదాన్ని కాదు. దీని బెనిఫిట్స్ తెలుసుకున్న తర్వాత నేను కూడా తింటున్నాను. ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోండి ఆనియన్స్ని. ఇది మంచి ప్రోటీన్ మూలకం, శరీరానికి అవసరమైన కండరాలను నిర్మించడంలో చాలా బాగా సహాయపడుతుంది. అడవి పంది మాంసంలో విటమిన్ B12, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇది శరీర ఆరోగ్యానికి అవసరమైనవి. నేను 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను పచ్చివాసన పోయేంత వరకు. ఇది శక్తిని పెంచడానికి సహాయపడుతుంది కాబట్టి శారీరక శ్రమ చేసేవారికి ఇది చాలా బాగా మంచిగా ఉపయోగపడుతుంది. ఇట్లా వేగిపోయిన తర్వాత నేను మాంసాన్ని వేసుకుంటున్నాను. మంచిగా అంటే చాలా బాగా వాష్ చేసుకోవాలి క్లీన్గా. ఇట్లా మంచిగా పిండి వేసుకుంటున్నానండి నేను. దీని స్కిన్ నేను తీసేసానండి. స్కిన్ ఎక్కువగా తినడం అంత మంచిది కాదు. స్కిన్ మొత్తం తీసేసాను. పసుపు, సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉంచాలి. మాంసం మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ మాంసం తినడం వల్ల సంతృప్తి కలుగుతుంది. ఇది ఆకలి తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది విటమిన్లు మరియు ఖనిజాలతో నిండి ఉంటుంది. 100 గ్రాముల మాంసంలో 20 నుంచి 30 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కారం మీ రుచికి సరిపడా వేసుకోవాలి. వాటర్ నేను ఒక 1/2 లీటర్ పోసుకున్నానండి. మీరు ఎంత గ్రేవీగా కావాలనుకుంటే మీకు నచ్చినట్టు అన్ని పోసుకోండి. మూత పెట్టుకొని 9 విజిల్స్ రావాలండి. 9 విజిల్స్. చాలా లేట్గా ఉడుకుతుంది. 9 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసుకోండి. చూస్తే చూడండి ఎలా ఉందో. అస్సలు అడుగంటదండి, మనం వాటర్ పోసాం కాబట్టి. మంచిగా ఉడికింది ముక్క. ఇది రక్తం తయారీ మరియు ఇమ్యూన్ సిస్టంలో సహాయపడుతుంది. మరెన్నో రెసిపీస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.